యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు దిగి వచ్చారు? లేదంటే సాక్షాత్తు దేవాతి దేవుడు భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు? దేవుడు దిగి రావలసిన అవసరత ఏంటి? ఏ పనులను ఆయన భుజాన మీద వేసుకుని వచ్చాడు? లేదంటే ఆయన ద్వారా ఏమొచ్చింది సమాజంలోనికి అన్నప్పుడు చాలా విషయాలు ఆయన రాకతో ముడిపడి ఉంటాయి. చాలా చాలా విషయాలు. ఎందుకంటే ఒక పని మీద ఆయన రాలేదు, చాలా పనులు ఆయన నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆ పనుల్లో ఒక పని గురించి ఈరోజు ప్రాముఖ్యంగా తెలుసుకోవడానికి సిద్ధపడతాం. యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను అని రాయబడించాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని చూడు. ప్రేమ ప్రత్యక్షమైందట. ప్రభువు రాక ద్వారా ఏం జరిగింది అంటే, యోహాను గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ రోజు మాకు ప్రేమ ప్రత్యక్షమైంది అన్నాడు. అంటే ప్రత్యక్షత అంటే తెలుసు కదా. శిష్యులు ఏం చూశారు ఆయనలో అంటే ప్రేమను చూశారట. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ఏం జరిగింది అని ఆరా తీస్తే ఆయనతో తిరిగిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మా కళ్ళ ముందు ప్రేమ తిరిగింది, మాతో ప్రేమ మాట్లాడింది, ప్రేమను మేము చూసాం అంటున్నారు. ప్రేమను మేము చూసాం, అదిగే ఆ ప్రేమ ప్రత్యక్షమైంది అని చూడండి. అదిగే ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రపంచానికి ప్రేమను చూపించడానికి వచ్చాడు. ప్రేమను చూపించడం ఏంటి? ఇంకా చెప్పాలంటే ఒకవేళ ప్రభువే గనక రాకపోతే ఈ ప్రపంచానికి ప్రేమ పరిచయం అవదట. ప్రేమన్న పదం పరిచయమేమో, కానీ ప్రేమ మాత్రం ప్రపంచానికి పరిచయం అవ్వలేదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏ ఒక్కడికి కూడా ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కాదు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు ఈ సంవత్సరంలో అయినా సరే, లేకపోతే ఈ తరంలో అయినా సరే, ఎవరైనా సరే క్రీస్తు దగ్గరికి రాకపోతే ప్రేమ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి వస్తేనే ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. లేదంటే ప్రేమ ఎలా ఉంటుందని లోకాన్ని అడగండి, ఏం చెప్తుంది? ఏదో హార్ట్ సింబల్ చూపిస్తారు చూసారా, ప్రేమ అంటే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏదో హార్ట్ సింబల్లా ఉంటుందట. లిటిల్ హార్ట్స్ బిస్కెట్ల ప్యాకెట్లా ఉంటుందంటారు. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? అవునా? ఇదా ప్రేమ అంటే? ప్రేమకు ఒక ఆకారాన్ని ఇచ్చారు. ఏంటి ఆకారం? ఇదిగో ఇది లవ్ సింబల్ అట. ఇది లవ్ సింబల్. ప్రేమ ఎలా ఉంటుంది? అలా ఉంటుందా? సరే, అదే ప్రేమ ఆ లిటిల్ హార్ట్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతికిస్తే ప్రేమ పుట్టేస్తుందా? ఇదే ప్రేమ అంటే ఈ హార్ట్ సింబల్ని తీసుకెళ్ళిస్తే సరిపోతుందా? మనందరికి పరిచయం కదా, వాట్సాప్లో ఆ ప్రేమను చూపించడానికి ఏంటి? ఒక హార్ట్ సింబల్, ఒక రెడ్ హార్ట్ సింబల్ పెడితే ప్రేమను వ్యక్తపరిచేసినట్టే. ప్రేమ అంటే హార్ట్ సింబల్లో ఉన్న బెలు ప్రేమ ఉన్నట్టు అనుకుంటున్నారు. ఇది ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఇంకా మాట్లాడుతూ ఇంకా కాస్త ముందుకెళ్ళాం అనుకోండి, ఇంకా కాస్త ముందుకెళ్ళి ముదురులను అడిగితే ప్రేమకు సింబల్ ఏంటంటే ఏమంటారు? ఫిబ్రవరి 14 రోజున ఆ రోజుకో పేరు పెట్టారు కదా. ఏ రోజట? ప్రేమికుల రోజట. ప్రేమికుల రోజు. ఆ రోజున ఏం చేస్తారంటే ప్రేమకు సింబల్గా కొన్ని గుర్తులు పంచుకుంటూ ఉంటారు, లేదంటే కొన్ని బహుమతులు పంచుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఏం పంచుతారు తెలుసా? తాజ్మహల్. ప్రేమకు చిహ్నం ఏటట తాజ్మహల్. తాజ్మహల్ ఏంటి చెప్పండి? అదొక సమాధి.
సమాధిని తీసుకుని వచ్చి ప్రేమకు గుర్తుగా చూపిస్తున్నారు. ప్రేమకు గుర్తుగా చూపిస్తున్నారు. ఇదిగో ఇదే ప్రేమకు చిహ్నం అంటున్నారు. ఇదా ప్రేమకు చిహ్నం? సరే, అదే ప్రేమకు చిహ్నం అనుకుందాం. ఏంటి దాని ప్రత్యేకత అంటే, ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు తన భార్యను విపరీతంగా ప్రేమించాడట. ఆ రాజు పేరేంటంటే షాజహాన్. రాణి పేరేంటి? ముంతాజ్. ఈ రాజుగారు తన భార్యను ప్రేమించాడు. భార్యను ప్రేమించిన తర్వాత ఆ భార్య చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత తన ప్రేమనంతా తెలియపరచడానికి ఆమె కోసం ఏం కట్టాడు? సమాధి కట్టాడట. తన ప్రేమను వ్యక్తపరచడానికి సమాధి కట్టాడు. కాబట్టి ఇదిగో ఇదే ప్రేమకు చిహ్నం అన్నారు. ఇదా ప్రేమకు చిహ్నం. మనకున్న దరిద్రం ఇదేనండి. మీరు ఎప్పుడు గమనించండి, చనిపోయిన తర్వాత చేసేది ప్రేమ అనుకుంటారు. అదే కదా. బ్రతుకున్నంతసేపు తండ్రిని చూడకపోయినా తల్లిని చూడకపోయినా పర్వాలా. చనిపోయిన తర్వాత ఏం చేస్తే ప్రేమ? గంధపు చెక్కలతో గాల్చాడట వాళ్ళ నాన్న శవాన్ని. బయట టాకు, అబ్బా వాళ్ళ నాన్నంటే ఎంత ప్రేమ అండి. ఏం చేశాడు? గంధపు చెక్కలతో కాల్చాడు. అంటే గంధపు చెక్కలతో కాల్చడం ప్రేమ. చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఘనంగా ఊరేగించాడు. బా ఇదా ప్రేమ? శవాన్ని రోడ్లంట వెహికల్ ఎక్కించుకుని డప్పులు పెట్టి తాళాలు పెట్టి తిప్పడం ప్రేమ అనుకుంటున్నారు. ఇక తర్వాత ప్రేమ అంటే ఏంటంటే, అబ్బా చనిపోయిన తర్వాత కార్యం చేశాడండి. ఎలా చేశాడు? ప్లేటు నిండిపోయిందట. వాళ్ళ నాన్నంటే ఎంత ప్రేమ అండి. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత శ్మశానంలో పెద్ద గోల్డ్ని కట్టించాడు గ్రానైట్తో. సంవత్సరం వెళ్ళి ఏం చేస్తాడు? సంవత్సరకానికి ఆ సమాధిని అలంకరించి తండ్రికి ఇష్టమైనవన్నీ ఆ సమాధి చుట్టూ పెడతాడు. ఎప్పుడు? చచ్చిపోయాక చూపించేది ప్రేమ అనుకుంటున్నారు. చచ్చిపోయాక చూపించేది కదా ప్రేమ. ప్రేమ అంటే చావకు ముందు చూపించేది. అది ఈ సమాజానికి ప్రేమించడం రాదు. పైగా దేన్నో చూసి ప్రేమ అనుకుంటాడు. పోని వీళ్ళ జీవితమే చూసుకోండి. షాజహాన్ది ముంతాజ్ది ప్రేమట. ప్రేమ అంటే పోని వాళ్ళిద్దరిది ప్రేమ అనుకుంటే, షాజహాన్కి ఎంతమంది భార్యలో తెలుసా? ఆవిడ ఒక్కతేనా? ఆవిడ నెంబరు 3. అంటే ఆవిడకు ముందు ఎంతమంది ఉన్నారు? 2. 3వ నెంబర్ ఈవిడిది. 3వ నెంబర్ ఆల్రెడీ ఇద్దరిని చేసుకున్నాడు, తర్వాత ఈవిని చేసుకున్నాడు. ఇది ప్రేమ ఏంటండి? ఇది ప్రేమ ఏంటి? పోనీ లేదండి, ఆవిడ పరిచయం అవ్వకముందు పెళ్ళి అయిపోయింది, పరిచయం అయిన తర్వాత ఈవిడ్నే ప్రేమించాడు, వాళ్ళిద్దరిని ప్రేమించలేదంటే పోనీ ఈవిడ్నే ప్రేమించాడు కదా, ఈవిడ తాగిపోవాలా? ఈవిడ తర్వాత ఇంకో ముగ్గురిని చేసుకున్నాడు. ఒకవేళ ప్రేమిస్తే ఏం చేయాలి? ఒకవేళ ఆవిడ బతుకుంటే తనతో ఉండాలి, చస్తే ఒంటరిగా ఉండాలి. మరి ముగ్గురు ఎలా చేసుకున్నాం? ఇది ప్రేమట. వాళ్ళతో ప్రేమ కావ్యం. దాని మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రేమ అంటే ఇదేరా? ఏది? తాజ్మహల్ రా, తాజ్మహల్లా. పైగా ఆ తాజ్మహల్ తీసుకొచ్చి నీకిస్తే నువ్వు మురిసిపోతావు. దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఎవడో తీసుకొచ్చి తాజ్మహల్ ఇచ్చాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు చచ్చిపోతే నీకు కూడా ఇలాంటి సమాధి కట్టేసి నెక్స్ట్ ఇంకో ముగ్గురిని చేసుకుంటానన్నా. దానికి అర్థం అదే అనుకోలేక ఆయన సమాధి కట్టక ముందే కట్టేశాడు తాళ్ళు. ఇది ప్రేమ అంటావేంటి? ప్రేమ అంటే ఇది కాదు. అందుకే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వ్యామోహానికి ప్రేమ అన్న పేరు పెట్టకూడదు. అది ప్రేమ కాదు. బైబిల్ పరిభాషలో దానికి పెట్టిన పేరేంటి తెలుసా? మోహం అంటాడు. ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు. అది మోహం, అది కామం. ఆ కామానికి పెట్టుకున్న పేరేంటి? ప్రేమ అది కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రేమ ఎలా ఉంటుందో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదట.
ప్రేమ ఎలా ఉంటుందో ప్రపంచంలో ఎవడికి, మనిషి అనేవాడికి ప్రేమ ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వచ్చేంత వరకు తెలియదు. ప్రేమ అంటే దేనికో పెట్టేశారు పేర్లు. అది ప్రేమ అనుకుంటున్నారు, ఇది ప్రేమ అనుకుంటున్నారు. ఇలా ప్రేమ అనుకోండి, ఈ మనుషులకి ప్రేమ అంటే ఏంటో చూపించడానికి వచ్చాడట. ప్రేమ అంటే ఇదిరా అని చూపించడానికి, ప్రేమ అంటే ఇదిరా అని చూపించడానికి వచ్చాడట. ఏంటి ప్రేమ, ఎలా ఉంటుంది ప్రేమ అంటే రాయబడిన మాట చూడండి. ఎలా ఉంటుంది ప్రేమ? 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎలా ఉంటాడు? దేవుని రూపం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చెబుతున్న మాట ఏంటి తెలుసా? దేవుని రూపం ప్రేమలా ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుంది? దేవుడులా ఉంటుంది. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ప్రేమ అంటేనే దేవుడు అట. అందుకే ప్రేమకు ఆకారం ఇస్తే దేవుడు, దేవుని ఆకారమే ప్రేమ. అందుకే ప్రేమను చెప్పడానికి వీలు పడదు. పగని చెప్పొచ్చు, కోపాన్ని చెప్పొచ్చు. రే ఎంత ఉందిరా కోపం వాడి మీద అంటే అంటారు. ఎంత ఉంది? పేకల దాకా ఉందటండి, పేకల దాకా. సరే, ప్రేమ ఎంత ఉంది? ప్రేమ ఎంత ఉంది? ప్రేమ ఎంత ఉంది అది చెప్పలేము. ఎంత ఉంది? ఎంత ఉంది. ఇంకా అందుకే ఓ మాట అంటారు, చెప్పలేనంత ఉంది. ఎందుకంటే ప్రేమ సైజ్ అది. దేవుడు ఎంత ఉన్నాడు? ఎంత ఉంటాడు? ఆకాశ మహా ఆకాశముల సైతము పట్టజాలనంత దేవుని రూపం అయితే ప్రేమ సైజు కూడా అదే. ఒక మనిషి మీద ఒక మనిషికి ప్రేమ పుడితే అది ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? దేవుడు ఎంత ఉంటే అంత ఉంటుంది. దేవుడు అంత ఉండేది ప్రేమ. దాని కొలమానాలు లేవు, కొలతలు లేవు, హద్దులు లేవు. ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. అంతున్న ప్రేమ ఎలా ఉంటుందో సమాజానికి చూపించడానికి వచ్చాడట. ఆయన రాకతో ప్రేమ అనేది అర్థమైంది. ఎలా ఉంటుంది ప్రేమ అంటే 7వ వచనం నుంచి రాయబడుతున్న మాటలు చూడండి. 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం. సంఘముతో చెబుతున్నాడు ఆయన. పెద్దగా, సంఘ కాపరిగా, సంఘ నాయకుడిగా, నాడున్నటువంటి భక్తులందరిలో అగ్రగణ్యుడిగా ఆ విశ్వాసులందరికీ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము ఒకరినొకరం ఏం చేసుకుంటున్నాం? ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటున్నారట. సరే, ఏ రిలేషన్ ఉంది వీళ్ళిద్దరి మధ్య? అప్పుడే కదండి ఎప్పుడు కూడా సంఘములో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఏ రిలేషన్ బట్టి ప్రేమిస్తున్నావు? ఏ రిలేషన్ బట్టి? నేనంటే తమ్ముడు అభికి చాలా ఇష్టం, నాకు తమ్ముడు అభి అంటే ఇష్టం. దేని బట్టి? దేని బట్టి? బ్లడ్ రిలేషన్ ఏమైనా ఉందా? మా తమ్ముడా, మా అన్న, మా బంధువా? అలాగే మీ సంఘంలో కూడా మీరు గమనించండి, సంఘాల్లో ఏ రిలేషన్ బట్టి మనం ప్రేమించుకుంటున్నాం? మా అక్క అంటాం, మా చెల్లి అంటాం, మా తమ్ముడు అంటాం, మా అంటాం. ఏ రిలేషన్ ఉంది? ఏ రిలేషన్ ఉంది? ఇంకా చెప్పాలంటే ఆ ప్రేమ మీకు పరిచయం అయితే, ఒకవేళ మీరు సంఘానికి వస్తే సంఘస్థుల్లో ఒకరికొకరు ప్రేమ చూపించుకుంటారు చూసారా? అన్న తమ్ముడు అని, అక్క చెల్లి అని. అది మీకు పరిచయం అయితే, పరిచయం ఉన్న వాళ్ళు మాట అంటారండి, రక్త సంబంధుల మధ్య కూడా ఇలాంటి ప్రేమలు ఉండవు. మీకు సంఘం పరిచయం అయితే ఖచ్చితంగా ఈ మాట పరిచయం అవుద్ది. ఇంకా చెప్పాలంటే నిజమైన ప్రేమ కేవలం క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది. అక్కడ రిలేషన్ బట్టి ప్రేమించరు. ఆయన మా అన్నయ్య అండి అందుకే ప్రేమిస్తున్నానని చెప్పరు. లోకల్లో అయితే మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకు? మా అన్నయ్య కాబట్టి. మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు? మా తమ్ముడు కాబట్టి. మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు? మా చెల్లి కాబట్టి. మా చెల్లి కాబట్టి. మాకు మధ్య రిలేషన్ ఉంది, బ్లడ్ రిలేషన్ ఉంది, బంధుత్వం ఉంది. బంధుత్వాన్ని బట్టి, బంధాలను బట్టి లోకం ప్రేమిస్తుంది. కానీ దేవుని దగ్గరకు వస్తే బంధాలను బట్టి ప్రేమించడట,
బంధుత్వాలను బట్టి ప్రేమించడట, ఏదో ఆశించి ప్రేమించడట, మోహించి ప్రేమించడట. మరి ఎలా ప్రేమిస్తాడంటే మనిషి అయితే చాలు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? ప్రభు చెప్పాడు ఏమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు ప్రభువా పొరుగు వారిని ప్రేమించాలంటే దేని బట్టి ప్రేమించాలి? దేని బట్టి కాదు, అతడు నీ పొరుగువాడు కాబట్టి. ఇంకా చెప్పాలంటే నువ్వు మనిషివి, అతడు కూడా నీతో పాటు మనిషి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? మనిషి కాబట్టి ప్రేమించాలి. నా మాటలు అర్థమవుతున్నాయి? నా మాటలు అర్థమవుతున్నాయి? దేని బట్టి ప్రేమించాలంటే మనిషి కాబట్టి ప్రేమించాలి. తోటి మనిషి కాబట్టి ప్రేమించాలి. నీలాంటి మనిషి కాబట్టి ప్రేమించాలి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మరి మనం దేని ప్రేమిస్తాం? మనం వస్తువులను ప్రేమిస్తాం. ఇప్పుడు దరిద్రం ఏంటి తెలుసా అండి? వస్తువులు ప్రేమిస్తున్నాం, మనుషులు ఏం చేస్తున్నారు? వాడుకున్నారు. మనుషులేమో టిష్యూ పేపర్లు అయిపోయారు. మనిషిని టిష్యూ పేపర్ వాడినట్టు వాడుతున్నారు. వస్తువుల్ని ఫోన్ అంటే చాలా ఇష్టం, ఇల్లు అంటే చాలా ఇష్టం, కారు అంటే చాలా ఇష్టం. వస్తువుల మీద ప్రేమ పెరిగిపోయింది. మరి వేటి మీద తగ్గిపోయింది? చివరికి బయట మనుషులు పక్కన పెట్టండి, ఇంట్లో బంధాల మధ్య కూడా ఏమైపోయింది తెలుసా? ప్రేమ చచ్చిపోయింది. ఒక అన్న తమ్ముడిని ప్రేమించలేకపోతున్నాడు. దేనికంటే ఇతను కనీసం మనిషి విలువే తెలియదు, ఇక తమ్ముడు విలువేని తెలుస్తుంది. ఇక తమ్ముడు విలువేని తెలుస్తుంది. దేవుడు అంటాడు తమ్ముడనే కాదు, తమ్ముడినే కాదు, నీ తోటి ప్రతి మనిషిని ప్రేమించాలి. అందుకే యోహాను గారు సంఘంతో చెప్తున్నాడు, మనం ఒకరినొకరం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఎందుకు అంటే చెప్తాను చూడండి. మనం ఒకరినొకరు ప్రేమింతుము యాలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ప్రేమ ఎలా కలుగుతుందట? దేవుని మూలంగా. మీరు గమనించండి, గలతీలకు పత్రిక రాస్తూ పౌలు గారు కొన్ని విషయాలు మాట్లాడుతుంటాడు. శరీర కార్యములు స్పష్టమైనవి అంటాడు. అలాగే ఆత్మ ఫలాల గురించి మాట్లాడతాడు. ఆత్మ ఫలాలు 9, శరీర కార్యాలు చాలా ఉన్నాయి. శరీర కార్యాల్లో ఎక్కడైనా ప్రేమన్న పదం కనబడుతుంది. మీరు గమనించండి, శరీర కార్యాల్లో ప్రేమన్న పదం ఎక్కడ కనబడదండి. మరి ప్రేమ ఎక్కడ ఉండదు తెలుసా? ఆత్మఫలమేమనగా అంటాడు. ఆత్మఫలం అంటే ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఆత్మలో పుడుతుంది. ప్రేమ దేని మూలంగా పుడుతుంది? ప్రేమ ఎక్కడ పుడుతుంది అంటే ఆత్మలో. ఆత్మ కలుగుతుందట. ఇప్పుడు చెప్పండి, ఒక అమ్మాయి అబ్బాయి చూసుకున్నారట, వీళ్ళ మధ్య ఏం పుట్టింది? ఎలా పుట్టింది? ఆవిడ ముఖం ఈయనకి నచ్చింది, ఈయన ముఖం ఆవిడకి నచ్చింది. ఇక్కడ ఆత్మలు ఏమైనా కనబడ్డాయా? మరి ఏం జరిగింది? శరీరాలను బట్టి కలిగేది ప్రేమ కాదు. అది శరీర కార్యాల్లో ప్రేమ ఉండదు. మరి ఏముంటుందంటే కామం ఉంటుంది, మోహం ఉంటుంది, వ్యామోహాలు ఉంటాయి తప్ప ప్రేమ ఉండదు. మరి ప్రేమ అంటే అదే అనుకున్నారు, అది కాదు. అది కాదు. వ్యామోహాలు ప్రేమ కాదు. వ్యామోహాలు మనుషుల మీదే కాదు, వస్తువుల మీద కూడా ఉంటాయి. అది కాదు. ప్రేమ అంటే చాలా ఉన్నతమైందండి. అది కేవలం దేవుడికి మాత్రమే సొంతమైంది. అది ఆత్మకార్యం. ఇలా లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియని లోకం ప్రేమనుకుని వేటి వెంటో పోతుందట. అలాంటి లోకానికి ప్రేమను పరిచయం చేయడానికి వచ్చాడు ఒక మహనీయుడు. అందుకే ప్రేమ ఎలా ఉంటుంది అంటే మనం చూపించాలి. ప్రేమకు సింబల్ ఎవరో తెలుసా అండి? హార్ట్ సింబల్ కాదు, తాజ్మహల్ కాదు, మరేంటి? ప్రేమకు రూపం ఇస్తే ఆ రూపం 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది. ఆ రూపమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే ఆయన ప్రేమ. అందుకే ప్రేమ ఎలా ఉంటుంది అని అడిగితే మనం చూపించాలి ఎవరిని? యేసుక్రీస్తులా ఉంటుంది. యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? ప్రేమలా ఉంటాడు. మీకు ప్రేమ అర్థం కావాలంటే క్రీస్తు దగ్గరకు రావాలండి. క్రీస్తు దగ్గరకు రాకపోతే మీకు ప్రేమ అర్థం కాదు, ఎట్టి పరిస్థితులు అర్థం కాదు. ఏంటి ప్రేమ అన్నప్పుడు కింద చెప్తున్నారు చూడండి, ఏమంటున్నాడు?
ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. అదిగే దేవుడు తెలిసిన వాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడట. ప్రేమించిన వాడు ఖచ్చితంగా దేవుడిని ఎరుగుతాడు. కొన్నిసార్లు అంటారు కదా, దేవుడు నాకు కనపడ్డాడండి, దేవుడు నేను చూసేసానండి, దేవుడు దర్శనం దొరికిందండి. కాదు, దేవుడు ఎవరికి కనబడ్డారో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దేవుని దర్శనం ఎవరికి వచ్చిందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఆ మనిషిలో నిజంగా ప్రేమ ఉంటే అతనికి ఏమొచ్చింది? దేవుడు పరిచయం అయ్యాడు, దేవుడు అతనికి తెలుసు. ఒకవేళ ఆ మనిషికి దేవుడు గనక ఎరగలేడంటే ఆ మనిషిలో ప్రేమ ఉండదు. కొంతమంది దేవుని చూశానని చెప్తారు, రాత్రే చూశాను, అర్ధరాత్రి వరకు మాట్లాడాను. కొంతమంది అయితే తెల్లవారేంత వరకు మాట్లాడాను అంటావు. రైట్, మాట్లాడావు. తెల్లారు లెగిస్తే 10 మందిని తిడతానే ఉంటాడు వీడు. నువ్వు నాశనం అయిపోవాలి, ఆడు నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలి. ఇలా ప్రతి ఒక్కరి నాశనం నువ్వు కోరుకున్నావంటే దేవుడు నువ్వు చూడలేదు. మరి ఎవరిని చూసావు? దేవుడు అనికి ఎవరినో చూసేసావు నువ్వు. రాత్రి ఆడుతూనే బాతకానే ఎట్టావు, వాడు దేవుడు కాదు. నీతో తెల్లవార్లు మాట్లాడినోడు దేవుడు కాదు. ఎందుకంటే వాడు దేవుడైతే నువ్వు 10 మంది మీద పడిపోవు. మరేం చేస్తావు? 10 మందిని ప్రేమిస్తా. నువ్వు ప్రేమించకుండా ప్రతి వాడి నాశనం కోరుకున్నావంటే, ఎదుగుతున్న వాడిని చూసి ఏడుస్తున్నావంటే, బాగున్న వాడిని నాశనం అయిపోవాలని కోరుకున్నావంటే దేవుడు నీకు తెలీదు. తెలియక ఇలా ఏడుస్తున్నావు. చూశానంటున్నావు అంటే చూసింది దేవుడిని కాదు, ఎవరినో చూసుంటావు. ఎవరినో చూసి దేవుడిని మోసపోతున్నావు. అది కన్నాడు, దేవుని చూసిన ప్రతి వాడు ఖచ్చితంగా ఎలా ఉంటాడు తెలుసా? ప్రేమను తెలుసుకున్నవాడుగా ఉంటాడు, ప్రేమించేవాడుగా ఉంటాడు. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు. కొంతమంది మీరు గమనించండి, బాప్తిసం తీసేసుకుంటారు. బాప్తిసం తీసుకోవడం అంటే దేవుని మూలంగా పుట్టడం. బాప్తిసం తీసుకుంటే పుట్టేసాం అనుకోకండి. బాప్తిసం తీసుకున్నా నువ్వు దేవుని మూలంగా పుట్టావా, లేకపోతే ఏదో నామకార్థంగా బాప్తిసం దగ్గరకు వచ్చేసావా, అది నీకు తెలియాలంటే ఒకటే టెస్ట్. ఏంటి? దేవుని మూలంగా పుడితే నీలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. దేవుని మూలంగా పుట్టకపోతే ప్రేమ లేదంటే నీ బాప్తిసం కూడా చెల్లదు. నీది జీరో బాప్తిసం. నీది పనికి రాని బాప్తిసం. నీది పనికి రాదు అది. ఎందుకంటే నీలో ప్రేమ లేదు. ఒకవేళ నిజంగా దేవుని మూలంగా పుడితే నీలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మీరు గమనించండి, చాలా మంది బాప్తిసాలు అయితే తీసుకున్నారు. ప్రేమలు ఉన్నాయా? లేవు. మరేమున్నాయి? స్వార్థాలు, ఈర్ష్యలు, కక్షలు. ఇలాంటి వాళ్ళు మీకు కంటపడితే మన సంఘంలో మీరు అనుకోండి, వీడు పుట్టాడు కానీ దేవుని మూలంగా మాత్రం పుట్టలేదు. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమ వేరేలా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని మాట్లాడుతూ 11వ వచనం ప్రియులారా, 10వ వచనం చదవడం. 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి. ప్రేమ అంటిదటండి, మనం ప్రేమించామని కాదు, మనం ప్రేమించకపోయినా ప్రేమించాడు. ప్రేమ అంటే ఏంటి అని అడిగితే, ప్రేమిస్తే ప్రేమించేది కాదట, ప్రేమించకపోయినా ప్రేమించేది. ఆ మధ్యకాలంలో సినిమా డైలాగ్ ఒకటి ఫేమస్ అయింది. ఏంటది? ప్రేమిందాం డ్యూడ్, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. కానీ వాక్యం అంటది, ప్రేమించాలి కానీ నిన్ను తిరిగి ప్రేమించాలి. నిన్ను తిరిగి ప్రేమించకపోయినా ప్రేమించేదే నిజమైన ప్రేమ. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుని ఎవరు ప్రేమించారు? ప్రభువు దిగి వచ్చాడట. ఎలా దిగి వచ్చాడు తెలుసా? పరమును విడిచిపెట్టి పశువుల తొట్టులోకి వచ్చాడండి. పశువుల తొట్టులోకి. ఎందుకు ప్రభువా నువ్వు పశువుల తొట్టులోకి వచ్చావంటే, మనుషులు పశువులు అయ్యారు. పశువుల తొట్లు ఏముంటుంది చెప్పండి? పశువుల తొట్లు ఏముంటుంది? గడ్డి ఉంటుంది, అవునా? పశువుల తొట్లుగా అంటే పశువులు తినే ఆహారం ఉంటుంది. పశువుల తొట్లో పశువులు తినే ఆహారం ఉంటుంది. అది తింటే ఏమొస్తుంది? పశువుకు బ్రతుకు వస్తుందేమో. కొన్నిసార్లు ఈ డైలాగ్ అంటారు చూసారా,
వాడు కాస్త గడ్డి పెట్టండి. ఎవరికి ఎవరికి ఇడు మనిషిలా బతకట్లేదు. ఇడు మరి ఎలా బతుకుతున్నాడు? పశువులా బతుకుతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పశువు అయ్యాడు. ఎలా పశువు అయ్యాడు తెలుసా? బుద్ధిహీనత కలిగిన పశువులయ్యారు. అందుకే బైబిల్ సాక్ష్యం ఇచ్చింది, వారు పశుప్రాయులు, వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేక శూన్యులు. వీళ్ళందరూ పశువుల్లో మారిపోతే ఈ పశువులకి బుద్ధి చెప్పడానికి వచ్చాడు. ఎలా? బుద్ధిని కలిగించే గడ్డిగా వచ్చాడు. గడ్డయ్యాడైనా. ఎందుకు ఆ పశువుల తొట్టులోకి వచ్చావు? అంతగా దిగిపోయావంటే ఈ మనుషులు పశువు అయితే నేను ఎక్కడికి వస్తాను? ఆ పశువుల కోసం పశువుల తొట్టులోకి వస్తాను. పశువుల తొట్టులోకి వస్తాను. ఈ మనుషులు ఎక్కడుంటే అక్కడికి వస్తాను. ఈ మనుషులు ఎక్కడుంటే, అది దరిద్రమైపోయినా, అది కంపుగా ఉన్నా, అది ఎలాంటిదైనా ఆ ప్రదేశంలో నేను దిగి వస్తాను. ఎందుకు వస్తానంటే నాకు మనుషులంటే ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకే దిగి వచ్చిన ఆయన ఏం చేశారు తెలుసా? తల వాల్చడానికి స్థలం ఇవ్వలేదట. అయినా వచ్చాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు. అవయవాలు లేని వాళ్ళకి అవయవాలు ఇచ్చాడు. ప్రతి ఊరు వచ్చాడు, ప్రతి వీధి తిరిగాడు, అవసరమున్న ప్రతి వాడిని దర్శించాడు. దర్శిస్తే అంతగా ప్రేమించిన ప్రభువుని ఏం చేసింది తెలుసా? అన్నం పెట్టిన ప్రభువుని ఏం చేసింది? సిలివేసి చంపేసిందండి. సిలివేసి చంపేసింది. చచ్చిపోతున్నాడు. చచ్చిపోతా అని చెప్పిన మాట ఏంటంటే, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు ప్రభువా అన్నాడు. తెలీదా అంటే తెలిసి చంపేస్తున్న ఆయన అంటాడు, ఆయన ఎంత ద్వేషించినా ఆయన చెప్పే మాట ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే ఇదే. నువ్వు ప్రేమిస్తావని నేను రాలా. ఆ సిలివేస్తారన్న సంగతి ఆయనకి తెలుసు. పశువుల తొట్టులో చోటేస్తారన్న సంగతి నీకు తెలుసు. ఆయన జీవితం అంతా దుఃఖంతో ఉంటుందన్న సంగతి తెలుసు. ఒంటి మీద దెబ్బలు తగులుతాయన్న సంగతి తెలుసు. ఆయన వీపంతా దున్నేస్తారన్న సంగతి తెలుసు. ఆయన చెంపల మీద కొడతారన్న సంగతి తెలుసు ఆయనకి. అన్ని తెలిసి ఇదిగో నన్ను సన్మానించరు, నన్ను చంపేస్తారని తెలిసిన దిగొచ్చాడట. ఎందుకు వచ్చావంటే ఆయన ఒకటే అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కొట్టినా వస్తాను, నువ్వు తిట్టినా వస్తాను, నువ్వు చంపేసినా వస్తాను. ఎందుకంటే ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదేంటి ప్రభు, ప్రేమిస్తే కదా ప్రేమించాలంటే? అది కాదు ప్రేమ అంటే. ప్రేమించకపోయినా ప్రేమించేది ప్రేమ. ప్రేమించకపోయినా ప్రేమించేది, ఇంకా చెప్పాలంటే అసహించుకున్న ప్రేమించేది ప్రేమ. అసహించుకున్న, నీచంగా చూసినా ప్రేమించేది ప్రేమ. ఆ ప్రేమ స్థితి వేరండి. ఎవరండి ప్రభువుని ఆహ్వానించింది? మనం ఏమైనా ఆహ్వానించామా? గ్రీన్ మ్యాట్ వేసి ఎన్నిసార్లు వచ్చాడు మన దగ్గరికి? ఎంతమంది ద్వారా పిలిచాడు మనల్ని? పైగా ఎన్నిసార్లు అవమానించుంటాం మనం? ఎన్నిసార్లు? ఒకవేళ దేవుని పిల్లలు మన దగ్గరకు వచ్చి దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తుంటే దేవుని పిల్లల్ని ఎన్నిసార్లు ఎగతాళి చేసి ఉంటాం? ఎగతాళి చేయలేదా? సువార్థికుల్ని ఎగతాళి చేస్తారు, దేవుని సేవకుల్ని ఎగతాళి చేస్తారు, ఇలా సభలు పెట్టి పిలిస్తే ఎగతాళి చేస్తారు, ఎప్పుడు చూసినా ఎగతాళి చేస్తారు. ప్రభు అంటేనే ఎగతాళి చేస్తారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఎగతాళి చేస్తుంటే ప్రతి క్రైస్తవుడు ఎందుకు వెళ్తున్నాడు? వెళతాడు. ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళమని బలవంత పెడుతున్నాడు. చూస్తున్న వాళ్ళందరూ వెర్రివాళ్ళుగా చూస్తున్నా వెళ్ళమని బలవంత పెడుతున్నాడట. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆ ప్రేమను వర్ణిస్తూ అని చెప్పిన మాట చూడండి. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడు? 5వ అధ్యాయం 13వ వచనం. యాలయనగా మేము వెర్రివారిమైతమా? దేవుని నిమిత్తం వెర్రోళ్ళు అయిపోయారట. వెర్రివాళ్ళగా కనబడుతున్నామా మేము? ఒకవేళ వెర్రివాళ్ళగా కనబడితే మేము ఎందుకు కనబడుతున్నాం తెలుసా? దేవుని నిమిత్తమే. దేవుని నిమిత్తం మమ్మల్ని ఎంతమంది ఎగతాళిగా చూసినా ఏం చేస్తాం? మేము వెర్రివాళ్ళమే.
మీరు అలా చూసుకుంటారో చూసుకోండి. అందుకేనండి దారంట సువార్త చెప్పుకుంటూ వెళ్తున్న క్రైస్తవుని ఎలా చూస్తారు? వెర్రివాళ్ళు. వెర్రివాళ్ళు. ఒకవేళ మీ కంటికి వెర్రివాళ్ళకి కనబడుతున్నామా? రైట్, మంచిది. మేము దేవుని నిమిత్తం ఏమైపోయాం? వెర్రివాళ్ళం అయిపోయాం. వెర్రివాళ్ళగా వాళ్ళనే కాదు, వెర్రివాళ్ళగా చాలా మందిని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన తమ్ముడికి ఒంట్లో బాగాలేదనుకోండి, ఒక అన్నయ్య వెళ్ళి సేవ చేస్తున్నాడు. హాస్పిటల్లో ఉంటే అన్నయ్య రాత్రింపగలు సేవ చేస్తున్నాడు. ఏమంటారు చెప్పండి? బా, తమ్ముడంటే ఎంత ప్రేమ అండి అంటారు. హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి, లక్షలు ఖర్చు పెడుతున్నా ఏమంటారు? తనకున్న ఆస్తి అమ్మేసి ఖర్చు పెడుతున్నాడు. ఏమంటారు? ఎంత ప్రేమ అండి. అన్నదమ్ములంటే వాళ్ళకిలా ఉండాలి. ఎందుకు? అన్నదమ్ముల బంధం వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఆ ప్రేమ గొప్పగా కనబడుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి మీరే గడిచిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే హాస్పిటల్లో ఉన్నాను, నా కోసం ఎవరో తమ్ముడు వచ్చారు, కిరీటే వచ్చాడు, వచ్చి నాకు సేవ చేస్తున్నాడు. రాత్రింపగళ్ళు సేవ చేస్తున్నాడు, నిద్రాహారాలు మానేసి సేవ చేస్తున్నాడు, పైగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, తన ఆస్తిని తాకట్టు పెట్టి, తన తల తాకట్టు పెట్టి ఖర్చు పెడుతున్నాడు. సమాజం ఎలా చూస్తుంది? మా ఇద్దరికైనా రిలేషన్ ఉందా? లేదు. నా ముక్కు ముఖం తెలియని నేను హాస్పిటల్లో ఉంటే రాత్రింపగలు వచ్చి సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుంటే చూసేవాడు ఎలా చూస్తాడు చెప్పండి? ఇక పిచ్చా అదేంటి? వాళ్ళు చేస్తే ఏమన్నా? ఆయన తమ్ముడు, ఈయన అన్నయ్య. అన్నయ్యకి తమ్ముడు చేసిన, తమ్ముడికి అన్నయ్య చేసిన ఏమంటాం? బా, ప్రేమ అండి. అదే ముక్కు ముఖం తెలియని వాడికి, ఎవరో ముక్కు ముఖం తెలియని వాడు చేస్తే ఏమంటారు? ఇది కానీ పిచ్చా, వాడి కోసం నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నాడేంటి, వాడి కోసం హాస్పిటల్ ఏడుస్తాడేంటి, పై వాడి కోసం ఆస్తంతా తగలేస్తాడేంటి? ఇప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? వీడికి ఏమన్నా పిచ్చా? ప్రేమ పిచ్చిదండి, ప్రేమ పిచ్చిది. అందుకే మీరు గమనించండి, క్రైస్తవ్యం చేసింది అదే. ముక్కు ముఖం తెలిసి కదా చేసింది. మీరు గమనించండి, మిషనరీస్ వచ్చారు భారతదేశానికే కదా, ప్రతి దేశానికి. ఎవరు పిలిచారు వాళ్ళని? మనం ఏమైనా పిలిచామా? పిలవలా. వాళ్ళే వచ్చారు. వచ్చి ఏం చేశారు? హాస్పిటల్ కట్టి సేవ చేశారు, స్కూల్ కట్టి సేవ చేశారు. ఎవరు అడిగారు సేవ చేయమని? పోనీ వాళ్ళకేం లాభం ఉందా? వాళ్ళ కష్టపడి సంపాదించిన ఆస్తులు ఖర్చు పెట్టి సేవ చేశారు. ఈరోజు చరిత్రలు తెలియక కొంతమంది బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. నిజంగా హార్ట్ఫుల్గా మీరు వెతకండి, అడ్డదిడ్డాలుగా కాదు, వంకర బుద్ధి కాదు, నిజంగా స్వచ్ఛమైన బుద్ధితో నిజంగా చరిత్ర తెలుసుకుని మాట్లాడండి. ఈరోజు వాళ్ళు చేసిన సేవ ఎలాంటి తెలుసా? వాళ్ళ ప్రాణాలు అర్పించి సేవ చేశారు. దేని చేశారు? మనకి వాళ్ళకి రిలేషన్ ఉందా? లేదు. అన్నదమ్ములు మనం ఏమన్నా? లేదు. కుష్ఠరోగులను ప్రేమించారు, వాళ్ళ గాయాలు కడిగారు, పురుగులు తినేస్తుంటే ఆ పురుగుల్ని చేత్తో తీశారు. ప్రతిరోజు నిద్రాహారాలు మానేసి సేవ చేశారు. వాళ్ళని చూసిన లోకం ఏమనుకుంది తెలుసా? వీళ్ళకి ఏమన్నా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఎందుకు చేశారు తెలుసా? ఆ రోజు వాళ్ళని చూసి అందరూ పిచ్చోలుగా చూస్తున్నా వాళ్ళు అనుకున్నారు, మేము మీ కంటికి వెర్రివారిగా కనబడుతున్నామా? ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తమే. ఈ రోజుకి అలాగే చూస్తారండి. పిచ్చే వీళ్ళందరికీ. మన కోసం బతికితే జ్ఞానం, ఎదుటోడి కోసం బతికితే పిచ్చి. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం బతికితే జ్ఞానం, ఎదుటివారి కోసం బతికితే పిచ్చి అంటారు లోకం. పిచ్చీడికి. అందుకే కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్నాడు, ఫ్యామిలీని వదిలేసి తిరుగుతున్నాడు, ఆస్తులు తగలేసుకుని తిరుగుతున్నాడు అని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. అలా చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఒకవేళ మేము కంటికి అలా కనబడుతున్నామా, అయితే మేము దేవుని నిమిత్తమే వెర్రివాళ్ళమైపోయాం అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు. చూడు ఇంకేమంటున్నాడు?
ఇంకేమంటున్నాడు? ఒకవేళ మేము వెర్రివారం అయిపోయామా, దేవుని నిమిత్తమే. స్వస్థ బుద్ధి గలవారం అయితమా, అది మీ నిమిత్తమే అని వచ్చాడు. ఒకవేళ లేదు, మంచి బుద్ధి గలవారుగా కనబడుతున్నామా, అయితే మీకోసమే. ఇందా చెప్పాను కదా, నేను హాస్పిటల్లో ఉన్నాను, తమ్ముడు కిరీటి వచ్చి నాకు సేవ చేస్తున్నాడు. మీ అందరికి ఎలా కనబడతాడు? వెర్రోళ్ళ కనబడతాడు. నాకెలా కనబడతాడు తెలుసా? నాకెలా కనబడతాడు? నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, నా అక్క చెల్లెలు పట్టించుకోలేదు, నా బంధువులు వదిలేశారు. కానీ నేను ఎవరో తెలియకపోయిన వచ్చి ఒక వ్యక్తి నా దగ్గరుండి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నప్పుడు నేను నోరు తెరిచో మాట అంటాను, ఎంత మంచోడు తమ్ముడు నువ్వు, ఎంత మంచివాడు, ఎంత మంచి మనసు నీది అసలు. నా వాడువు కాకపోయినా, నాతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఎంత సేవ నాకు చేస్తున్నావంటే ప్రపంచంలో నీలాంటి వాడు ఇంకొకడు లేడు. నీ మనసు ఎంత గొప్పది. ఇప్పుడు ఎవరికంటే గొప్పగా కనపడతాడు? నా కంటికి దేవుళ్ళ కనబడతాడు, మరి మిగిలిన వాళ్ళ కంటికి వెర్రోళ్ళ కనబడతాడు. పౌలు గారు అదే అంటున్నాడు, ఒకవేళ మీ పరిస్థితి ఏంటో మీకే తెలియాలి. మేము మీ కంటికి జ్ఞానవంతులుగా కనబడుతున్నామా, మంచివారిగా కనబడుతున్నామా, అయితే మేము వచ్చింది మీకోసమే, మేము వచ్చింది నీకోసమే. ఒకవేళ మేము వెర్రివాళ్ళుగా కనబడుతున్నామా, అయితే మేము వచ్చింది దేవుని కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి మనం వచ్చాం, ఈ ఈవెంట్ ఏర్పాటు చేసింది ఎవరు? తమ్ముడు ఏర్పాటు చేశారు కదా. తమ్ముడు ఏర్పాటు చేసి, లోవరాజు గారు ఏర్పాటు చేశారు కదా. ఇది ఊరకనైపోద్దా? కానీ ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్ది. రెండవది, కష్టపడాలా? కష్టపడాలి. ఏం ఉపయోగం ఉంది? తెలియని వాడికి ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకు ఇంత అవస్థ పడుతున్నాడు? ఒకవేళ అబ్బాయి పెళ్లి చేశాడు అనుకోండి, కష్టపడితే ఏమంటారు? గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడండి. లేదు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసాడు అనుకోండి, అప్పుడు పిలిస్తే, దానికి ఖర్చు పెడితే అది జ్ఞానంగా కనబడుతుంది, గౌరవంగా కనబడుతుంది. మరి దీనికోసం కష్టపడి దీనికోసం ప్రయాసపడితేనే ఎలా ఉంటుంది? ఏంటి పిచ్చేంటి అనిపిస్తుంది తెలియని వాళ్ళకి. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి కూర్చుని ఈ అవస్థ ఏంటి, దేనికి వీళ్ళకి? హాయిగా ఇంట్లో ఉండి ఏ టీవీ చూసో ఎంజాయ్ చేయకుండా ఏంటి దాన్ని? ఒకవేళ వాళ్ళ మనసుకు అలా అనిపించి మనం వెర్రోళ్ళుగా చూశారనుకోండి, మనం ఇక్కడికి వచ్చింది దేనికి? దేవుని నిమిత్తమే. మనం వచ్చింది దేనికి? వస్తుంది దేవుని నిమిత్తం వచ్చాం. దేవుని నిమిత్తం. మనం వాళ్ళ కంటికి వెర్రివాళ్ళగా కనబడితే దేవుని నిమిత్తం వచ్చింది, దేవుని నిమిత్తం. ఈ కార్యం జరిగింది దేవుని నిమిత్తం. లేదు, ఎవరి కంటికైనా ఏంటి అవస్థ ఏంటి? ఏ లాభాపేక్ష లేకుండా ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏంటి ఈ ప్రయాస దేనికి? ఎందుకెంత ఇలా తపన పడుతున్నారు అని ఎవరైనా ఆలోచించారనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది వచ్చింది దేనికి, వాళ్ళ కోసం. ఎవరైనా ఏంటి ఎంత కష్టపడుతున్నారు ఏంటని ఒకవేళ వాళ్ళ చెవులు కానీ వాళ్ళ మనసును కానీ మన మాటలకేస్తే వచ్చింది వాళ్ళ కోసమే. ఒకవేళ వెర్రోళ్ళుగా చూసి నవ్వెళ్ళిపోతే, అంటే ఈ కార్యం దేనికి జరుగుతుంది? ఒకవేళ ఈ సభ దేనికి జరుగుతుంది? ఈ కూడికి దేనికి జరుగుతుంది? సువార్త దేనికి జరుగుతుందంటే, ఒకవేళ చూసిన వాళ్ళు మనల్ని చూసి వెర్రోళ్ళు అనుకుంటే దేవుని కోసం వెళ్ళావు. చూసిన వాడు మనల్ని ప్రేమించి ఆదరిస్తే వాడి కోసమే వెళ్ళావు. అదే చెప్తున్నాడు. మేము ఎలా కనబడుతున్నాం మీ కంటికి? వెర్రోళ్ళ కనబడుతున్నానా? అయితే నేను దేవుని కోసం వెర్రోడిని అయ్యాలి. లేదు, మంచోడుగా కనబడుతున్నానా? అయితే నీ కోసమే నేను మంచివాడుగా మారాను. ఇక్కడ కనబడుతుంది మంచోడు కాదు సుమా. ఈయనెవరు? మంచోడా? కాదు. ఒకనాడు చెండాడేసాడండి అందరినీ. గుర్రం మీద తిరుగుతూ చెండాడేసిన వాడు, ఎక్కడ ఏ మనిషి కనబడినా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయిన వాడు, ఒక మనిషి ప్రాణం తీసేయమని తన సమస్తకు ఆజ్ఞాపించిన వాడు. సౌలంటే మాటలు కాదు, సుమారు ఒక వ్యవస్థని నడిపిస్తున్నవాడు, ఒక స్టెఫెను ప్రాణాన్ని తీసేసిన వాడు. అలాంటి వాడు ఒక రోజు రాళ్లతో ఒక మనిషిని కొట్టించాడు. ఇప్పుడు ముమ్మారు రాళ్లతో కొట్టబడతాడు. ఒకప్పుడు గుర్రం మీద తిరిగాడు, మరి ఈరోజు కాలి నడకని తిరుగుతున్నాడు. ఒకప్పుడు రాజు టీవీతో బతికాడు, మహారాజులో తిరిగాడు, ఈరోజు
బెకారుగా తిరుగుతున్నాడు. ఒకరోజు సౌలు ఎక్కడికి వెళ్ళినా సలాము కొట్టారు. మరి ఈరోజు బెత్తాలతో కొడుతున్నారట. పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, నేను మీ కంటికి పిచ్చోళ్ళు కనబడుతున్నానా? అయితే దేవుని కోసం లేదు. అలా ఉండే సౌలు ఎలా ఎందుకు మారిపోయాడు, ఇంత మంచోడు అయిపోయాడేంటి అనిపిస్తే, నేను వచ్చింది మీకోసమే. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే అంటాడు, చూడండి ఏమన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుందట. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందట. అందుకే మీరు గమనించండి, ప్రతి క్రైస్తవుడు ఎందుకు ప్రయాసపడతాడంటే ప్రేమ ఉండనవదండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, మనుషులమే కదా. కొన్నిసార్లు బాధలు కలుగుతాయి, మనుషులమే కదా. మనుషులమైన మాకు కోపం వచ్చినా, బాధ కలిగిన, ఆవేశం వచ్చినా, ఆగిపోదామన్న ఆలోచన వచ్చిన వెంటనే ప్రేమ ప్రశ్నించడం మొదలు పెడుతుంది. ఏమైనా ప్రశ్నిస్తే తెలుసా, ఎందుకు ఆగిపోయా? ఒక మనిషికి పదే పదే చెప్తుంటే ఆ మనిషి చిరాకపడవచ్చు, ఆ మనిషి వ్యసన పడవచ్చు, మనల్ని అసహించుకోవచ్చు, మనం ద్వేషించవచ్చు. అయినా ఆ ద్వేషాన్ని బట్టి మనం ఆగిపోతా అంటాడు. ఎందుకు ఆగిపోతున్నావు? మరలా ప్రేరేపిస్తాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుంది. ఎందుకు ఆగిపోయావు? అది కాదు ప్రభు, వాళ్ళు తిరస్కరిస్తున్నారంటే నన్నేమన్నా సన్మానించారా? నన్నేం చేశారు? తిరస్కరించారు. మాకు చోటు ఇవ్వట్లేదు ప్రభు అంటే నాకేమన్నా ఇచ్చారా? నాకు సత్రంలో స్థలం లేదంటే ఎక్కడికి వెళ్ళాను? పశువుల దొట్లో పరున్నాను. నాకేమన్నా ఇచ్చారా? నీకు చోటు లేదని ఎందుకు ఆగిపోతున్నావు? నీకు సన్మానం లేదని ఎందుకు ఆగిపోతున్నావు? నన్ను ఎవడైనా ఆహ్వానించాడా? నేను రాలా దిగి పైనుండి పరమును విడిచిపెట్టి నా మహిమను విడిచిపెట్టి వచ్చాను కదా. నేను వచ్చినప్పుడు నువ్వెందుకు వెళ్ళట్లేదు? ఎందుకు ప్రభు వెళ్ళమంటున్నావు అంటే ప్రేమ. ఏంటో తెలుసా ప్రేమ? ఆ మనిషి బలైపోతున్నాడు. దేనికి బలైపోతున్నాడు? మనిషి జీవితానికి 2 ఉన్నాయట. ఏంటవి? నిత్య జీవము, రెండవది నిత్య నరకం. ఈ మనిషికి 2 ఉన్నాయి. ఏంటదంటే వాడు తెలియక నిప్పుల్లోకి పోతున్నాడు, వాడు తెలియక నిత్యాగ్నిలోనికి పోతున్నాడు. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? నిప్పులు దాకా ఎందుకండి? బైక్ స్టాండ్ తీయకుండా రోడ్డు అంటే వెళ్తున్నారు అనుకోండి, ఏమంటావు? మనకు తెలియదు, మనకెందుకు అనుకుంటాం? అతను తెలియకపోయినా, అతను ఎవరో మనకి సంబంధం లేకపోయినా ఏమంటారు? సార్ స్టాండ్ తీసుకోండి. దానివల్ల జరిగే ప్రమాదం ఒకవేళ చిన్నదవుతుందేమో, కానీ మనిషిగా మన మనసు ఒప్పుకోదు. ఆ మనిషి ప్రమాదానికి గురవ్వకూడదు. ఒక మనిషికి దెబ్బ తగలకూడదన్న మానవత్వం ఉందే, ఇది ఎలాగైతే ఆ మనిషికి ఆ మాట చెప్పిస్తుందో, నీకు నిజం తెలిస్తే క్రీస్తు ప్రేమ కూడా నేను పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది అంటే, ఇతను స్టాండ్ కాదు, పాపం మేదేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ పోతాడు తెలుసా? నిత్య నరకానికి. ఈ మనిషికి చావు వస్తుందట. ఆ చావు ఆ మనిషిని మింగేస్తున్న ఈ చావు నుంచి, ఆ 2వ మరణం నుంచి ఈ మనిషిని కాపాడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళాలి. అతను నరకానికి పోతే నీకు బాధ అనిపించట్లేదు? అతను నిత్య నరకానికి వెళ్ళిపోతే నీకు బాధ అనిపించట్లేదా? భూమి మీద దప్పికతో ఉన్నవాడిని చూసి జాలి పడుతున్నావే, నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నావే, ఇక్కడ పడిపోయిన వాడి శ్వాస వచ్చి పడిపోయిన వాడిని లేపడానికి ప్రయత్నిస్తున్నావే. ఒకవేళ నువ్వు చేయలేకపోతే 108కి ఫోన్ చేస్తావే. ఎక్కడ కాపాడడానికి ప్రయత్నిస్తున్న నీవు ఓ చోటకు పోతున్నాడు, అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ తినడానికి తిండి దొరకదు. ఒక భయంకరమైన ఆవేదనలోకి వెళ్ళిపోతున్నాడు, వేదంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పటి వరకు ఉంటుంది అంటే అతడు చచ్చిన దగ్గర నుంచి నిత్యము ఆ బాధని అనుభవించాలి. అక్కడికి వెళ్ళక ముందు నువ్వేం చేయాలి? ఆపాలన్న బాధ్యత ఉందా? ఆ మనుషులను చూడు, వెళ్ళిపోతున్నారు.
అది కదా ప్రభు అవమానిస్తున్నారంటే, నీ అవమానంతో పోలిస్తే నా అవమానం ఇంకా గొప్పది. వాళ్ళని కాపాడడానికి నేను భూమి మీదకి దిగొచ్చాను. వాళ్ళని కాపాడడానికి దిగొచ్చాను. వాళ్ళని కాపాడడానికి. వాళ్ళు ప్రేమించలేదు ప్రభు అంటే ప్రేమించరు. కానీ నువ్వేం చేయి, ప్రేమించు. అందుకే ప్రేమట మరణమంతా బలమైంది. పరమగీతాల్లో రాయబడుతున్న మాట చూడండి, ప్రేమ మరణమంతా బలమైంది. మరణం ఎంత బలమైందో ప్రేమ కూడా అంతే బలమైంది. మరణమంతా బలమైంది. పాపం చేసిన మనిషిని ఎవరు పట్టుకుంటున్నారు? మరణం. పాపం చేసిన మనిషిని మరణం పట్టుకుంది. మరణం ఇలాంటిది కాదు సుమా. మరణం పట్టుకున్న మనిషి మరలా భూమి మీద కనపడ్డాడు. ఎందుకంటే అది ఏ రోజు వదలదు. చాలా మంది అంటారు కదా ఉడుంపట్టు అని. ఉడుంపట్టు కాదు, అసలైన పట్టు ఏంటి తెలుసా? మరణం పట్టుకుంటే ఆ మనిషి మరలా కనబడ్డా. చాలా బలమైంది. దాని నుంచి ఎవడు విడిపించలేడు. దాని నుంచి విడిపించాలంటే మరణమంత బలమైంది రావాలి. మరణమంత బలమైంది రావాలి. అందుకే ప్రేమ మరణమంత బలమైంది. అంటే డి అనేది ఏంటి తెలుసా? డి అంటే పాపము చేసిన మనిషిని మరణం పట్టుకుంది. మరణం పట్టుకున్న మనిషిని ఏం పట్టుకుంది? ప్రేమ పట్టుకుంది. చూడండి, ఈ మనిషి కోసం రెండు కొట్టుకుంటున్నాయి. ఏంటవి? ఒకటి మరణం, ఇంకోటి ప్రేమ. ఈ రెండు కొట్టుకుంటున్నాయండి. విచిత్రం ఏంటి తెలుసా? మరణం ఎంత బలమైందో ప్రేమ కూడా అంతే బలమైంది. మరణం అంటది వదలకపోతే చంపేస్తానంది. ప్రేమ అంటది చచ్చిపోయినా వదలనంట. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? మరణం అంది వదలకపోతే చంపేస్తానంది. ప్రేమ అంది నన్ను చంపేసినా వదలనంది. అప్పుడు మరణం అంది అయితే చావు అంది, చంపేసుకో అంది. ఏంటి? ప్రేమ. చంపేసుకో అంది. ఎలా చంపుకుంటావు? ఎలా చంపడం ఏంటి? నువ్వు ఊహించడానికి కూడా భయంకరంగా ఉండే చావు చేస్తావు నువ్వు. చంపేసుకో. ఎలా చంపుతావు? మండు టెండలో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నిన్ను నిలువున వేలాడదీసి చంపుతానంటే చంపేసుకో, అయినా వదలను. ఎవరిని? మనిషిని. మరణం పట్టుకుంటే ప్రేమ అంటుంది ఆ మనిషిని నేను వదలను. మరణం అంటది నేను చంపేస్తాను. చంపేసుకో. ఎలా చంపుతావు? కొరడాలతో కొడతాను, కొట్టుకో. నీ ఈపును దున్నేస్తాను, దున్నేసుకో. నీ చెంపలు పెరికేస్తాను, పెరికేసుకో. ఏమైనా చేసుకో, నేను మాత్రం వదలను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను. మరణం అంటుంది అయితే నిన్ను చంపుతాను. నువ్వెంత భయంకరంగా చంపుకున్నా నేను చస్తాను తప్ప మనిషిని మాత్రం వదలనంతే. అందుకేనండి ఆ సిలువలో వేలాడుతున్న మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది? ప్రేమను బట్టి వచ్చింది. ప్రేమను బట్టి. ఏ ప్రేమను బట్టి? నీ మీద ఉన్న ప్రేమను బట్టే. నిన్ను వదలక ఆ రోజు ఆ ప్రేమ చచ్చిపోయింది. తన శరీరాన్ని అప్పగించి సిలువలో చచ్చిపోయింది. దేనికి చచ్చిపోయిందంటే నన్ను చంపినా వదలనంది కాబట్టి చంపేసింది. చంపేసిన ప్రేమ మాత్రం మనల్ని వదలలేదు. అలా వదలకుండా పట్టుకున్న ప్రేమ అంటే ఈరోజు మనల్ని కాపాడింది ఏంటి తెలుసా? ఆ ప్రేమే. ఆ ప్రేమే. ఏం చేశాం మనం? ఏమీ చేయలేదు. అందుకంటే మనం ప్రేమించామని కాదు, మరేంటి? ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేశాడట? ఆయనే ఎన్ని అవమానాలు ఓర్చుకున్నాడు తెలుసండి. ఎన్ని అవమానాలు, ఎన్ని భయంకరమైన అవమానాలు. అవమానాలని దిగమింకునన్నాడు, నువ్వేం చేసినా నేను మాత్రం వెళ్ళని వదలను. అలా పట్టుకుని కాపాడిన ప్రేమ. అలా పట్టుకుని కాపాడిన ప్రేమ. ఆ ప్రేమని వర్ణిస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఆయన చచ్చినా వదలనన్నాడు. ఇప్పుడు మేము చచ్చినా వదలం. ఎందుకంటే ఆ ప్రేమే మమ్మల్ని అందరినీ పట్టుకోమంటుంది. ఆ ప్రేమే మమ్మల్ని అందరినీ పట్టుకోమంటుంది. అందుకే
చావుకు భయపడకుండా ఎదురెళ్ళి పట్టుకునేది ఎందుకో తెలుసా? ప్రేమ బలవంతం చేస్తుంది. చంపేసినా చచ్చిపోతారు, చంప మీద కొట్టినా ఇంకో చెంప చూపిస్తారు. ఒక మనిషిని చంపేసినా ఇంకో మనిషి వస్తాడు. ఎందుకంటే ప్రేమ బలవంతం చేస్తుంది. ప్రేమ. అదే యోహాను గారు రాసిన పత్రికలో చెప్తున్న మాట చూడండి, ఏమంటున్నాడు? యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ మాట మనం చూడగలిగితే రాయబడుతున్న మాట చూడండి. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఎందుకు ప్రభువా నువ్వు దిగి వచ్చావంటే ఆయన అంటున్నాడు, ప్రేమ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూపించడమే కాదు, మీరు ఎలా ప్రేమించాలో కూడా మీకు నేర్పిస్తాను. అందుకే ప్రేమించడం నేర్పించేటట్టే. ప్రేమించడం ఎలా ప్రేమించాలి? మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రతి మనిషిని నువ్వెంత ప్రేమించుకుంటావో అంతగా ప్రేమించాలి. మనిషి కాబట్టి ప్రేమించాలి. ప్రతి మనిషిని ప్రేమించాలి. రంగును బట్టి కాదు, రూపాన్ని బట్టి కాదు, ఆకారాన్ని బట్టి కాదు, మరి దేని బట్టి అంటే మనిషి కాబట్టి ప్రేమించు. మనిషి కాబట్టి ప్రేమించు. అందుకే మనం ఎలా ప్రేమించాలో మనకు నేర్పించడానికి దిగొచ్చినట్ట. ప్రేమ ఎలా ఉంటుంది? ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఇదేంటంటే ఎందుకు చూడలేదు? ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదట. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపం అయితే ఆ స్వరూపం ఇచ్చాడండి మనిషికి. ఆ స్వరూపమే. కానీ ఆ స్వరూపాన్ని పోగొట్టేసుకున్నాడు. మనిషి ఎవరు? దేవుని స్వరూపమే కదా. మన స్వరూపమందు మన పోలిక చెప్పను. కానీ ఆ స్వరూపాన్ని ఏం చేశాడట? పోగొట్టేసుకున్నాడు. ఆదాము పోగొట్టుకున్న దగ్గర నుంచి మరలా ఎవరిలోనూ ప్రేమ కనపడలేదు. అందుకన్నాడు, ఏ మానవుడు దేవుణ్ణి ఎన్నడూను చూచి ఉండలేదు. ఎందుకు చూడలేదు అంటే ఏ మానవుల్లోనూ దేవుడు నిలబడలేదు. అందుకే దేవుడు ఎలా ఉంటాడండి అంటే చూపించాలట. ఎలా కొన్నిసార్లు అంటారు కదా, దేవుని చూపించంటారు తెలివైన వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు. ఎందుకంటున్నారు తెలుసా? మనం చూపించలేమని. కానీ ఆ టైంలో మనం చెప్పాల్సిన మాట అంటే తెలుసా? నిజంగా నువ్వు దేవుని కోసం బతికితే మనం చెప్పాలి. దేవుడు ఎలా ఉంటాడంటే, ఎలా ఉండడం ఏంటి? ఎలా ఉంటాడు? నాలా ఉంటాడు. ఈ గట్స్ ఉన్నాయండి మనకి? ఈ గట్స్ ఉన్నాయా? ఫిలిప్పు గారు ప్రభువుని అడిగాడు, ఏమని? మాకు తండ్రిని చూపించు అంతే చాలన్నప్పుడు ప్రభు అంటున్నాడు, తండ్రిని ఇంకా చూడలేదా నువ్వు? దేవుడిని ఇంకా చూడలేదా నువ్వు? దేవుని ఇంకా చూడలేదా? దేవుడు ఎలా ఉంటామేంటి? ఎలా ఉంటాడు? నాలా ఉంటాడు, నాలా ఉంటాడు, నాలా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడంటే నాలా ఉంటాడు. అందుకే దేవుని రూపం ప్రభువు రూపం, ప్రభువు రూపం దేవుని రూపం. ఎందుకంటే దేవుడు నా యందు ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమిస్తాడు దేవుడు. నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరి లక్షణాలు అనుకుంటున్నావు? దేవుని లక్షణాలు, తండ్రి లక్షణాలు. ఆ లక్షణాలే నాలో ఉన్నాయి. దేవుడు ఎలా ఉంటాడని అడుగుతావేంటి? దేవుణ్ణి చూపించమని అడుగుతావేంటి? ఎలా ఉంటామేంటి? నాలానే ఉంటాడు. ప్రభు వచ్చేంత వరకు ఎవరో దేవుణ్ణి చూడలేదండి. ప్రభు వచ్చేంత వరకు ఎవరూ చూడలేదు. ఎందుకంటే ఎవడిలోనూ దేవుడు కనపడలేదు. ప్రతి వాడిలోనూ ఈర్ష్య ద్వేషాలు తప్ప ప్రేమ కనపడలేదు. ప్రభు వచ్చిన తర్వాత ప్రేమ కనిపించింది. అందుకే పిలుపు అంటున్నాడు. పిలుపు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, దేవుడు ఎలాగో కాదు, నాలా ఉంటాడు. నేను తండ్రి ఎలా ఉన్నాం? ఏకమై ఉన్నామన్నాడు. ఏకమై. ఒకవేళ ఇదే ప్రశ్న మనం అడిగితే ఏమంటాం? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు, ఇలా ఉంటాడని చెప్పకు. మరి ఎలా ఉంటాడు? దేవుడు నాలా ఉంటాడు అని చెప్పగలిగేంత దమ్ము ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? యోహాను గారి ప్రసంగం ఎందుకు చేస్తున్నారు తెలుసా? మనలో ఆ ప్రేమలు ఇంకా కనపట్టలేదు. మనలో ఆ ప్రేమను చూడాలట. మనలో ఆ సమాజం ఆ ప్రేమను చూడాలట.
ఆ ప్రేమను చూపించాలి. అందుకే పౌలు గారు ధైర్యంగా చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తులో తండ్రి కనబడితే పౌలు గారిలో క్రీస్తు కనబడుతున్నాడు. మరి నీలో, నాలో ఎవరు కనబడుతున్నారు? ఆ రోజు మాట్లాడుతున్నమాట, ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? రాయబడుతున్నమాట చూడండి, ఏ మానవుడు దేవుని చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండు. ఎందుకంటే మనం ప్రేమిస్తే ఎవరుంటారు లోపల? దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఎవరు కనబడతారు బయటికి? దేవుడు కనబడతాడు. నీలో నుంచి దేవుడు కనబడతాడు. నీ లక్షణాల మూలంగా దేవుడు కనబడతాడు. ఈ లక్షణం నీ లక్షణం కాదు, దైవ లక్షణం అని మురిసిపోతారు సమాజం. దైవ లక్షణం అని. అందుకే నిజంగా దేవుణ్ణి ఎవరూ చూడలేదు. ఎందుకంటే మనం ప్రేమిస్తే ఎవరు కనబడతారు? మనం ప్రేమిస్తే ఎవరు కనబడతారట? దేవుడు కనబడతాడట. దేవుడు కనబడతాడట. ఇప్పుడు చెప్పండి, మీలో దేవుడు కనబడుతున్నాడా? మీ సంఘములో దేవుడు కనబడుతున్నాడా? మీ సహవాసంలో దేవుడు కనబడుతున్నాడా? సమాజానికి దేవుణ్ణి చూపించాలి. సమాజానికి దేవుణ్ణి చూపించాలి. ప్రభు ఆకారాన్ని చూపించలేదు, ప్రభు రూపాన్ని చూపించలేదు. నాడున్నటువంటి భక్తులు మరేం చేశారు తెలుసా? ప్రభు ప్రేమను చూపించారు. ప్రభు ప్రేమని. మనం ఆకారాలు చూపించడానికి ట్రై చేస్తాం. ఇదిగో ఈ బొమ్మలా ఉంటాడు, ఆ రూపంలో ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడని ఏనో చూపిస్తాం, మనం దేన్నో చూపిస్తాం. కానీ చూపించాల్సినవి కాదట. మరేంటంటే ఇదిగో నాలో దేవుడు ఉన్నాడు, ఈ లక్షణాలు దేవుడి లక్షణాలు. నిన్ను ఆదరించడం దైవ లక్షణం, నీకు సహకరించడం దైవ లక్షణం, నీకు పరిచర్య చేయడం దైవ లక్షణం. ఇది ప్రభు లక్షణం అని మనం చూపించే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమలు ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇదే ప్రశ్న మనం అడిగితే ఏమంటా? నీలో దేవుడు ఉన్నాడా? ఎప్పుడుంటాడు తెలుసా? నువ్వు ఒకరిని మనం ఒకరినొకరం ప్రేమించినప్పుడు మనలో దేవుడు ఉంటాడు. మనలో దేవుడు ఉంటాడు. ఆ దైవ ప్రేమ ఎలా ఉంటుందో సమాజానికి చూపించాలట. అందుకేనండి మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, సమాజంలో కనబడాల్సిన ఏంటి తెలుసా? చేతలు. ఈరోజు మీరు గమనించండి, బోధలు ఎక్కువైపోయినాయి, బతుకులు తక్కువైపోయినాయి. క్రైస్తవ్యం మీద ఇన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయి తెలుసు? ఇప్పుడు ఒకప్పుడు ఏ నోరు లేవలేదు, ఇప్పుడు ఎందుకు లేస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు డైలాగులు ఎక్కువైపోయినాయి, జీవితాలు లేవు. అందుకేనండి ఎలా కనపడుతుంది. ఒకప్పుడు ఆ మనుషుల్లో దేవుడు కనబడ్డాడు, వాళ్ళ క్రియల్లో దైవ క్రియలు కనబడ్డాయి. అందుకే వాళ్ళ దినదినం ఏమైపోయారు తెలుసా? దేవుణ్ణి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. పరిచయం చేసుకుంటూ వీళ్ళేలా ఉంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. వారిలోనే వాళ్ళ దేవుణ్ణి చూసుకుని మురిసిపోయారు. దేవుడు అంటే ఎలాగే ఉంటాడురా, ఎంత ప్రేమిస్తాడు. ఎందుకంటే చనిపోయినప్పుడు ఆదరించే ఆదరణ, బాధల్లో ఉన్నప్పుడు చూపించే ప్రేమ, ఆకలితో ఉన్నప్పుడు ప్రేమించి పెట్టిన అన్నం ఇవన్నీ ఎవరిని చూపిస్తా తెలుసా? ప్రభువుని చూపిస్తాట. అందుకే అన్నాడు, మనం ఒకరినొకరం ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు ఏమవుతుంది? సంపూర్ణమైపోతుందట. అప్పుడు కనబడుతుందండి సమాజానికి. ఏం కనబడుతుంది? ప్రేమ. అప్పుడు కనబడుతుందట. అప్పుడు అనుకుంటాడు, ప్రేమకు సింబల్ ఏంటో తెలుసా? వెళ్ళే ఎవరు? మీరే. ప్రేమకు సింబల్ ఏంటంటే మీరే అని చెప్పాలి. ఎవరు? ఇదిగో ఈ కుటుంబం, ప్రభువుని నమ్ముకున్న కుటుంబం. ప్రేమ ఎలా ఉంటుందంటే ఈ కుటుంబంలో ఉంటుంది. ఈ కుటుంబంలో ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో ప్రేమ ఎలా ఉంటుంది? ఈ మనిషిలా ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుంది? ఇదిగో ఈ సంఘములా ఉంటుంది, ఈ సంఘంలో ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుందంటే ఇది ఇలాగే ఉంటుందని ఆ రోజు మనల్ని చూపించి సమాజానికి చెప్తారట. ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో ఈ వ్యక్తిలా ఉంటుంది, ప్రేమ ఈ స్త్రీలా ఉంటుంది, ప్రేమ ఈ కుటుంబంలో ఉంటుంది, ప్రేమ ఈ సంఘంలో ఉంటుంది. అప్పుడు సమాజానికి ప్రేమ కనపడటం మొదలవుద్ది. లేదా ఎప్పటికీ ఎలాగైతే రెడ్ బెలూన్స్ ఇటుకుని తిరుగుతున్నారో, లేకపోతే లోకం అలాగే రెడ్ బెలూన్స్ ఇటుకుని తిరుగుద్ది. అదే ప్రేమనికి.
ఇప్పటికీ తాజ్మహల్ బొమ్మలు ఇచ్చుకుని ఎలా తిరుగుతున్నారో, లేకపోతే సమాజం వాటిని పట్టుకుని తిరుగుతుంది. ప్రేమ అంటే ఇదే అని. ప్రేమ అంటే అది కాదు, మరేదంటే ఇదిగో కొండ మీద, కలువరి కొండ మీద, కలువరి గిరి మీద యాగమైపోయినటువంటి క్రీస్తు. ఆయన ప్రేమకు చిహ్నం. శక్తి కలిగిన దేవుడు మరణానికి బలైపోయాడు. ఎందుకు బలైపోయాడంటే నిన్ను వదలలేక. ఎందుకంటే మరణం ఎంత బలమైందో ప్రేమ కూడా అంతే బలమైంది. ఆ బలమైన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. దేనికోసం? ప్రేమించండి. ఆయన వచ్చేంత వరకు ప్రేమ అంటే ఏంటో సమాజానికి తెలియదు. ఆ ప్రేమ తెలిసిన వాళ్ళు దేశాలు వదిలేశారు, రాష్ట్రాలు వదిలేశారు, కుటుంబాలు వదిలేశారు, చివరికి ప్రాణాలు సైతం వదిలేశారు. అన్నీ వదిలేశారండి. దేనికోసం వదిలేశారంటే ప్రేమ కోసం, సమాజానికి ప్రేమను చూపించడం కోసం. అలా బలైపోయిన వాళ్ళ బతుకులు మనం ముందు పెట్టుకుని మనం కూడా సమాజాన్ని ఏం చేయాలంటే ఆ సమాజానికి ప్రేమను పరిచయం చేయాలి. అందుకే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు అని చూడండి. అందుకే దిగి వచ్చాడట. చూడండి, ఆఖరిగా మాట చూసుకుని ముగించుకుందాం. 14 వచ్చును. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండినట్లు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నామని చూడండి. ఇదిగో ఈయనే లోక రక్షకుడు. ఎందుకంటే అంత ప్రేమను చూపించిన వాళ్ళు ఇంకెవరు లేరు. మనిషిని కాపాడడానికి చనిపోయినవాడు. కాబట్టి లోకానికి రక్షకుడు ఈయనే. మనిషిని కాపాడడానికి దిగొచ్చాడు, మనిషిని కాపాడడానికి బతికాడు, మనిషిని కాపాడడానికే చనిపోయాడు. మరలా మనిషిని కాపాడడానికి దిగొచ్చాడు, మనిషిని కాపాడడానికే బతికాడు, మనిషిని కాపాడడానికే చనిపోయాడు. అది ఆయన జననం మనిషిని కాపాడడం కోసం, ఆయన జీవితం మనిషిని కాపాడడం కోసం, ఆయన మరణం మనిషిని కాపాడడం కోసం, చివరికి ఆయన పునరుద్ధానం కూడా మనిషిని కాపాడడం కోసం. ఆ మనిషిని కాపాడడానికి దిగి వచ్చిన దేవుడు. ఎందుకు వచ్చాడు? ప్రేమ అంటే ఇదిరా అని చూపించడానికి వచ్చాడు. ప్రేమను పరిచయం చేయడానికి వచ్చాడు. ప్రేమించడం నేర్పించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా మనం నేర్చుకునేది ప్రేమించడం ఎలా. అన్నయ్యని కాదు, తమ్ముడని కాదు, బంధువని కాదు, బంధం అని కాదు. మరి దేని బట్టి అంటే మనిషి అయితే చాలు, ఆ మనిషిని నువ్వు ప్రేమించాలి. ఆ మనిషిని నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమను ఆ వ్యక్తికి నువ్వు చూపించాలి. కాబట్టి ప్రేమిందాం. ఎలా ప్రేమిందాం అంటే మనల్ని ప్రేమించినట్టు ప్రేమిందాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి నేర్పించిన దేవుడు, దేవాతి దేవుడు, సజీవుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ దేవుని ద్వారా మనం కూడా ప్రేమను నేర్చుకుందాం, ప్రేమను పంచుదాం, సమాజానికి ప్రేమ అంటే ఏంటో చూపిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక.